హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ లో 219 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా అనంతరం బౌలింగ్ లోను ప్రత్యర్థి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్ గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. వారిద్దరు ఆడిన కొన్ని షాట్లు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్ పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ ఇషాన్, తిలక్ అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మా జట్టు ఫేర్లెస్ గేమ్ ఆడింది. ఈ మ్యాచ్ కి ముందు తమ ఆటగాళ్లకు నేను చెప్పింది ఒకటే, గత మ్యాచ్ల ప్రదర్శన గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాలి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాను. అందుకే వరుసగా విజయాలు సాధిస్తున్నామని అయ్యర్ అన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు ప్రిన్స్ యాదవ్ గాయపడ్డాడు. కాబట్టి చివరి టీ20లో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.